వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగేటం చేసిన జానారెడ్డి 1983లో నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గం నుండి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో పలు శాఖలకు జానారెడ్డి మంత్రిగా పనిచేశారు. ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును జానారెడ్డి బద్దలు కొట్టారు. అనివార్య కారణాలతో 1988లో టీడీపీకి రాజీనామా చేసి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి జానారెడ్డి ఎంతో కృషి చేశాడు. ఈ క్రమంలోనే 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో జానారెడ్డి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి సీనియర్ నేతగా చలామణి అయ్యాడు. అయితే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి కావాలని కోరుతూ అధిష్టానానికి లేఖలు రాయడంతో కొత్తగా సలహాదారుల కమిటీలో సభ్యుడిగా నియమితులవడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయంగా కొంచెం దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఊసే మర్చిపోయినట్లు అనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ నుండి ఆయన తప్పుకొని ఆయన వారసులను రంగంలోకి దింపారు. దీంతో జానారెడ్డిని రాజ్యసభకు పంపుతారని ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆయనకు పదవి దక్కకపోవడంతో కుమారులు రాజకీయంగా ఎదిగి రావడంతో ఇక జానారెడ్డి రాజకీయాలకు తనకు తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారన్న కామెంట్స్ జానా సన్నిహితుల వద్ద వినపడుతున్నాయి. ఏడాది క్రితం వరకు అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు హాజరయ్యే జానారెడ్డి ఇటీవల కాలంలో అది కూడా లేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని ప్రకటించారు. జానారెడ్డి వయసు 75 సంవత్సరాలు దాటడంతో ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడం మంచిదని ఆయన భావిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ తనకు పార్టీ పదవులను అందించిన కాంగ్రెస్ పార్టీకి సేవలందించడానికి మాత్రం అప్పుడప్పుడు సలహాదారుడిగా పనిచేస్తానని జానారెడ్డి గతంలో చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. జానారెడ్డి తాను రాజకీయంగా దూరమైన తన కుమారులిద్దరిని పోటీకి దింపి గెలిపించుకున్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవిస్తుందని ఆశించారు. రాజ్యసభ పదవి దక్కుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ కనుచూపు మేరలో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే రాజ్యసభ పదవులు ఖాళీ అయినా అనేక మంది ఆశావహులు పోటీలో ఉన్నారు. వారందరినీ కాదని రెడ్డి సామాజిక వర్గం నేత అయిన తనకు ఇచ్చే అవకాశం లేదని జానారెడ్డి ఫిక్స్ అయినట్లు కనపడుతుంది. 7 పదుల వయసు దాటినా హుషారుగా ఉండే జానారెడ్డిని కొందరు నేతలు అప్పుడప్పుడు వెళ్లి కలిసి వస్తున్నారు. ఇటీవల కలిసిన నేతలతో ఇక రాజకీయంగా తనను ఎవరూ పట్టించుకోరని ఆయన ఆవేదన చెందినట్లు తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.